ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ గురువారము. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనము నుండి 25వ వచనం వరకు. ఆ దినములలో పౌలును అతని తోటివారును పాఫో నుండి సముద్రయానము చేసి పంపీలియాలోని పెర్గాకు వచ్చిరి. కాని యోహాను వారిని అక్కడ దిగవిడిచి యెరూషలేమునకు తిరిగిపోయెను. వారు పెర్గా నుండి పిసిదియాలోని అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రము నుండి ప్రవక్తల రచనల నుండి పఠించిన తదుపరి ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశమైన ఉన్నచో దానిని వినిపింపుడు అని వర్తమానము పంపిరి. అప్పుడు పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉండుడని వారికి చేసైగ చేసి ప్రసంగింప ఆరంభించెను. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని యందు భయభక్తులు గలవారలారా, వినుడు. ఈ ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకొని వారి ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసి తదుపరి తన గొప్ప శక్తిచే ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చెను. ఎడారిలో 40 ఏండ్లు వారిని సహించెను. ఆయన కానాను సీమలో 7 జాతుల వారిని నాశనము చేసి 450 ఏండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వముగా ఇచ్చెను. తదుపరి సమూవేలు ప్రవక్త కాలము వరకు వారికి ఆయన న్యాయాధిపతులను వసగెను. రాజు కావలనని వారు కోరినప్పుడు బెన్యామీను తెగకు చెందిన క్రీసు కుమారుడు సౌలును 40 సంవత్సరములు రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతనిని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతనిని గురించి చెప్పినదేమనా, ఈశాయి కుమారుడు దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలన అతడు నా చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చును. దేవుడు తాను వాగ్దానము చేసిన ప్రకారముగా దావీదు వంశయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బప్తిస్మము పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరకు బోధించెను. యోహాను తన పనిని ముగించుచు జనులతో, నేను ఎవరినని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాను. ఇదిగో, ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాటలాడుట లేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాటలాడుచున్నానో నాకు తెలియను. కాని నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. ఇటుల జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు
నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.